my channel Hema's Home Happenings. Please like, share and subscribe my channel. That will really help my channel to grow. సో ఇవాళ వీడియో వచ్చేసి నా కిచెన్ టూర్ అండి. నా కిచెన్ ఎలా ఉంది, నేను థింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అని మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ టు ఆర్గనైజ్ ఆర్ డిజైన్ యువర్ కిచెన్. మా లివింగ్ రూమ్ నుంచి వెళ్తే కిచెన్ ఇలా కనిపిస్తుందండి. ఇది ఒక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న కిచెన్. అందరూ అంటుంటారు వైట్ కిచెన్ మెయింటైన్ చేయడము చాలా కష్టమని, బట్ ఐ డోంట్ థింక్ సో ఇది ఇంత కష్టం అని చెప్పేసి. మనం కిచెన్ థింగ్స్ మినిమల్గా ఉంచుకొని టైం పెట్టుకుంటే వైట్ కిచెన్ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతామండి. సో ఇక్కడ వచ్చేసి మా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. సో దాన్ని పెట్టడానికి మేము ముందుగానే ఇలా ఒక కబోర్డ్ చేయించాము. మా యాక్చువల్ ప్లాన్ ఏముంటుండే అంటే ఆ ఎక్స్టర్నల్ కాయిల్ కూడా దాంట్లోనే ఫిట్ అయ్యేలాగా పెడదామని ప్లాన్ ఉండే. బట్ వాటర్ ప్యూరిఫైయర్ వైడ్గా ఉండడం వల్ల అది అక్కడ ఫిట్ అవ్వలేదు. సో అది అక్కడ ఫిట్ అయి ఉంటే చూడ్డానికి ఇంకొంచెం నీట్గా థింగ్స్ బయటకు కనిపించకుండా ఇంకా నీట్గా ఉంటుండే. అండ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అండి. ఇది మాకు బిల్డరే ఇచ్చారు, మేము హౌస్ పర్చేస్ చేయకముందే పెట్టేశారు. సో మేము దాన్ని అలానే ఉంచాము. సో ఇది కూడా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అని చెప్పేసి అలా ఉంచేసాము. అండ్ ఇక్కడ ఒక 2 ట్యాప్స్ ఇచ్చారు, ఒక డ్రింకింగ్ వాటర్ అండ్ ఒకటి ట్యాంక్ వాటర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా 2 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి గ్యాస్ కనెక్షన్ వచ్చేసి మేము బయట నుంచి ఇచ్చాము. సిలిండర్ బయట ఉంటుంది అండ్ కనెక్షన్ ఇక్కడ పెట్టాము. ఇది వచ్చేసి మా చిమ్నీ, టీ షేప్ చిమ్నీ, ఆటోమేటిక్ చిమ్నీ. ఇది ఫైర్ని డిటెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఇది టీ షేప్ చిమ్నీ కాబట్టి అది అంతా హైడ్ చేయడానికి మేము ఇలా ఒక బాక్స్ చేయించాము. అది లిఫ్ట్ చేశాక ఇలా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ ఒక కార్నర్ కబోర్డ్ వచ్చింది. దీంట్లో మేము రేర్గా యూస్ చేసే ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ మనం ఫుడ్ డెలివరీ అయిన బాక్సెస్ కానీ రేర్గా యూస్ చేసి పెట్టుకుంటాము. అండ్ దాని పక్కనే మాకు ఇలాంటి ఒక షెల్ఫ్ వచ్చింది. దీంట్లో మేము రెగ్యులర్గా కుకింగ్ కోసం యూస్ చేసే మసాలాస్, కారము, ఉప్పు, ఆయిల్, ఆ పైన ప్లాస్టిక్ కంటైనర్స్లోనూ దాల్స్ అలా పెడతాము. ఇది వచ్చేసి సాల్ట్ మనం రెగ్యులర్గా బాగా యూస్ చేస్తాం కాబట్టి మేము ఎక్కువ ప్లాస్టిక్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇది ఇలా ఉంటుంది. మేము ప్లాస్టిక్ కంటైనర్స్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ప్రీవియస్గా రెంటింట్లో ఉన్నప్పుడు స్టోరేజ్ ర్యాక్స్ చాలా తక్కువగా ఉండేయండి. సో ఎక్కువ కంటైనర్స్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవైతే స్పేస్ తక్కువగా తీసుకుంటాయి కాబట్టి ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఈ ఇంట్లో కూడా మేము అవే యూస్ చేస్తున్నాము. అండ్ దాని పక్కన ఇలాంటి ఒక షెల్ఫ్ వస్తుంది. దీంట్లో నేను లార్జ్ గ్రోసరీస్ ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టుకున్నాను. అండ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా తక్కువగా యూస్ చేసే మసాలాస్, అవన్నీ మేము ఇలా చిన్న కంటైనర్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఈ గ్లాస్ కంటైనర్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటి లింక్స్ అన్నీను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ దట్. అండ్ ఇది ఒకటి వచ్చేసి అన్నిటికంటే కొంచెం పెద్ద ర్యాక్ అండి. దీంట్లో మిక్సీ కూడా దీంట్లోనే పెట్టేశాము. సేమ్ అలానే ప్లాస్టిక్ కంటైనర్స్లో దాల్స్ అలాంటివి పెట్టాను. అండ్ కింద సేమ్ సైజ్ ఉన్న 1.5 లీటర్ గ్లాస్ కంటైనర్స్లో రెగ్యులర్గా యూస్ చేసే థింగ్స్ పెట్టుకున్నాను. ఇవి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది, అలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. సో ఇవి సింపుల్గా తీసి యూజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. చూడడానికి నీట్గా అన్నీ క్లియర్గా కనిపిస్తాయి, ఏవి ఎక్కడ ఉన్నాయని మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి మిక్సీ స్పేస్ అండి. సో మనం దాన్ని ఇలా బయటకు పుల్ చేసుకొని యూస్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఇలా పుష్ చేయొచ్చు. అండ్ పైన ర్యాక్స్ అయిపోయాయి కదండి, ఇప్పుడు కింద ఇవి చూపించాలనుకుంటున్నాను. ఇది అండర్ షింక్ స్పేస్. దీంట్లో పెద్దగా థింగ్స్ ఏముండవు, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది, స్మెల్ వస్తుంది కాబట్టి అంతగా ఏం పెట్టడానికి మేము ప్రిఫర్ చేయం. ఆ 2 మాత్రమే ఉంటాయి, అవి డిష్ వాషింగ్ రిలేటెడ్గా. అండ్ ఇది వచ్చేసి కట్లరీ స్పేస్. సో దీంట్లో మేము అమెజాన్లో ఇది నేను పర్చేస్ చేశాను అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి స్ట్రాంగ్గా ఉంది, దీనివల్ల మేము అన్ని స్పూన్స్, గరిటెలు, సాంబార్ గరిటెలు, కర్రీ గరిటెలు, నైఫ్స్ అవన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి మేము
మిల్క్ కోసం యూస్ చేసే బౌల్స్ అండ్ టిఫిన్ బౌల్స్ అంటే చట్నీ బౌల్స్, గ్లాసెస్, నార్మల్ జ్యూస్వి అవి ఈ ర్యాక్లో ఉంటాయి. అండ్ కింద థర్డ్ డ్రావర్లో మెయిన్గా కుకింగ్ కోసం యూస్ చేసే యూటెన్సిల్స్ అవన్నీ కింద ఫైనల్ డ్రావర్లో ఉంటాయి. అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఇలా ఉంటుంది చూసేయండి. అండ్ ఇది కార్నర్ షెల్ఫ్ వచ్చేసి మేము దోశ ప్యాన్, రైస్, ఎక్స్ట్రా ఆయిల్ టిన్స్ అండ్ ఎక్స్ట్రా సిలిండర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను. సో మ్యాజిక్ కార్నర్ కానీ లేదంటే డిఫరెంట్ హార్డ్వేర్ వస్తుంది అదంతా మేమేం ప్రిఫర్ చేయలేదండి. ఇది స్పేషియస్గా ఉంటే థింగ్స్ ఎక్కువ పడుతుందని అలా ఉంచాము. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్కర్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే కుక్కర్స్, ఆఫీస్కి తీసుకెళ్ళే బాక్స్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇవాళ సండే రోజు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి బాక్సెస్ అన్నీ అలా ఉన్నాయి. అండ్ పై దాంట్లో వచ్చేసి సో ఇందులో వచ్చేసి 2 మసాలా బాక్సెస్ ఉంటాయండి. ఒకటి బిర్యానీది, ఒకటి రెగ్యులర్గా కర్రీ కోసం యూస్ చేసేది. ఇవి వచ్చేసి సర్వింగ్ బౌల్స్. అండ్ దీంట్లో మసాలాస్ అవి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనం కిచెన్లో ఎప్పుడైనా చాలా మినిమల్ థింగ్స్ పెట్టుకోవాలనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే క్లీనింగ్కి అయినా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ పని ఉంటే అంత బాగుంటుంది కిచెన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ర్యాక్ అండి. సో ఈ 2 ర్యాక్స్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. వాటిలో ఇలా ప్లేట్స్, లిడ్స్ అవన్నీ ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఎగ్స్ ఉంటాయండి. అండ్ ఎగ్స్ కాకుండా సమ్ మిస్లేనియస్ థింగ్స్ ఉంటాయి. నార్మల్గా బాక్స్ సంబంధించిన బ్యాగ్ కానీ, ఎగ్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. ఇవి బాక్స్, బ్యాగును, డస్ట్బిన్ కవర్స్ అండ్ నార్మల్గా పర్చేస్ చేసే ఏదైనా మ్యాగీ ప్యాకెట్స్ అలాంటివి తెస్తుంటాం అప్పుడప్పుడు అవి అక్కడ పెడతాము. అండ్ ఇక్కడ 2 విక్కర్ బాస్కెట్స్ వస్తాయి ఆనియన్స్ కోసము, లేదంటే ఆలు, టమాటో, కుకుంబర్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇలా 2 విక్కర్ బాస్కెట్స్ పెట్టించాము. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా, కొన్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకునే థింగ్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. మరి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం మేము. ఇలా టమాటోస్, ఆలు, ఆనియన్స్, కీరా ఇవి బయటే పెడతాము. ఇవి విక్కర్ బాస్కెట్స్లో స్టోర్ చేసి పెడతాము. సో ఇది ఇలా ఉంటుంది. ఇవి కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి. సో ఫ్రిడ్జ్ పెట్టడానికి కూడా ఆ స్పేస్ మేము ముందే అనుకొని అలా చేయించుకున్నాము, ఫ్రిడ్జ్ ఫిట్ అయ్యేలాగా. అండ్ నేను ఫ్యూచర్లో ఫ్రిడ్జ్ టూర్ కూడా చేద్దామని ప్లాన్ ఉంది. సో ఆ వీడియో కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. దీనికి కూడా నేను కొంచెం రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో పెట్టిస్తాను. సో ఐ హోప్ మా కిచెన్ మీ అందరికీ నచ్చింది.